నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జనసేన ఎమ్మెల్యే ఎంపీలుగా ఎన్నికైన వారిని సత్కరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బాదంపూడి వెల్లమిల్లి గ్రామాల ఆయకట్టు ముంపు పొలాలను సందర్శించిన ఒంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక నిర్వహిస్తాం, వినియోగించుకోండి. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదన్ మోహన్, అనిత అగర్వాల్ సౌజన్యంతో తాళ్ల ముద్నూరుపాడులో నిర్వహించిన మెడికల్ క్యాంప్. అతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాకరాల వేణుబాబు. పాతూరు యూత్ ఆధ్వర్యంలో శ్రీరంగం అంజిబాబు జన్మదినం సందర్భంగా జనసేన యువనేత బొడిశెట్టి రాజేష్ చేతుల మీదుగా సంజీవ్ నగర్ హైస్కూల్ మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు. మంగళగిరిలోని జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో జనసేన తరపున ఎన్నికైన ఎమ్మెల్యే ఎంపీలను ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సన్మాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను కూడా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఎంపీలందరూ కలిసి పవన్ కళ్యాణ్కు సత్కారం చేశారు. ఒంగుటూరు మండలం బాదంపూడి వెల్లమిల్లి ఆయకట్టు పరిధిలో ముంపునకు గురైన వరి పంట పొలాలను ఒంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ముంపు సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం లభించే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జరుగుతుంది కాలం జరిగేటప్పుడు ఈ ఫ్లోటింగ్ అయితే మాకు అదే బోటింగ్ లేకుండా బోధి ఇది కాదండి, ఇంకెంత బోధి ఆ కణాలకు ఇచ్చిన రోజుని అది మనకు రికార్డు ప్రకారం ఎలా ఉందో అంతా కూడా. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. ప్రజల నుండి సమస్యలు స్వీకరించి అనంతరం సంబంధిత అధికారుల ద్వారా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ టీసీసీ న్యూస్కు వివరించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో పాటుగా అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, మేనేజర్ సుధాకర్, మెస్మా సిఎంఎం శ్రీనివాస్, టీపీఓ హరిప్రసాద్, మున్సిపల్ ఇంజనీర్లు, సెక్షన్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు పురపాలక సంఘ ఆవరణలో మీకోసం కార్యక్రమంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనే కార్యక్రమం పెట్టామండి. ఎవరికైతే ప్రాబ్లం ఉంటే కానీ మాకు రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్షన్ తీసుకున్న రిపోర్ట్ కూడా మీకు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. నాన్ ఫైనాన్షియల్ అయితే వెంటనే చేయడం జరుగుతుందండి రిడ్రెసల్. ఫైనాన్షియల్ అయితే కొంచెం ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి కౌన్సిల్ అప్రూవల్ తీసుకొని ఫైనాన్స్ మ్యాటర్ చూసుకొని చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నామండి. ఇప్పుడు ఈ రోజుకైతే ఇప్పటి వరకు ఒక 2 కంప్లైంట్లు వచ్చాయండి. ఇంతకుముందు శానిటేషన్ మీద, డీసిల్టింగ్ మీద వచ్చినాయండి. అవి రెక్టిఫై చేసాము.
టౌన్ ప్లానింగ్ ఇష్యూలు వచ్చాయి. టౌన్ ప్లానింగ్ ఇష్యూ ఒకటి రెడ్రెసల్ చేయడానికి కుదరదు కాబట్టి అది పోరంబోక్ సైట్ కాబట్టి మనం లోకల్ డిస్ప్యూట్ కింద మేము చెప్పామండి వాళ్ళకి. మా వల్ల నాన్ ఫైనాన్షియల్ అన్నీ మేము చేయగలుగుతున్నామండి. స్థానిక తాళమున్నూరుపాలెంలో తాడేపూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పిఎంజేఎఫ్ మదన్మోహన్ అనిత అగర్వాల్ మనవడు విరాజ్ లిక్ మానియా మొదటి పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మదన్మోహన్ అగర్వాల్ అనిత అగర్వాల్ ఆర్థిక సౌజన్యంతో జనతా చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ రాజానగరం వైద్యులచే వైద్య శిబిరం నిర్వహించారు. తాళమున్నూరుపాలెంలోని డాక్టర్ పిఎస్ మూర్తి మెమోరియల్ పిఎంపి సేవా సదన హాల్లో ఉచిత వైద్య శిబిరం పెట్టారు. గౌరవ అతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాకరాల వేణుబాబు, జోన్ చైర్మన్ శంకర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉచితంగా ఈసీజీ, గుండె స్కానింగ్ టెస్ట్, స్త్రీల వ్యాధులు, దంత వైద్యం, కంటి వైద్యం, చెవి, ముక్కు, గొంతు, ఎముకల వైద్యులు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 147 మందికి ఎకో స్కానింగ్ టెస్టులు చేసి 3 హాస్పిటల్కు రెఫర్ చేశారు. 15 మందిని కంటి శస్త్రచికిత్సకు రెఫర్ చేశారు. కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారి భీమవరపు మహాలక్ష్మి, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, దాట్ల లక్ష్మీపతిరాజు, వంగపండు రామ్మోహన్ రావు, పేరూరి కాశయ్య, సన్నిధి సూర్యనారాయణమూర్తి, ఎంఈవి రామకృష్ణ, పడాల మహేశ్వరరావు, గ్రంథి సత్యనారాయణ, డివిపి విశ్వేశ్వరరావు, త్రిమూర్తులు, సిహెచ్ వెంకటేశ్వరరావు, సూర్యదేవ్, ఆంజనేయ స్వామి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో మొదటి క్లబ్ ఇది. 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాను ఈ క్లబ్. సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు. సేవా కార్యక్రమాలు చేయడంలో, ఈ వైద్య శిబిరాలు నిర్వహించడంలో డాక్టర్ నాగేశ్వరరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాల్లో ఆయన లీడ్ తీసుకుంటున్నారు. అలాగే ఈరోజు ఈ క్లబ్కి స్పాన్సర్గా వచ్చిన మదన్మోహన్ అగర్వాల్ గారు, వారి శ్రీమతి అనిత అగర్వాల్ గారు, వారి మనవడు పుట్టినరోజు విరాజ్ సందర్భంగా మంచి సేవా కార్యక్రమం. నేను గవర్నర్గా ఎలక్ట్ అవగానే ఒక పిలిపించాను. మీరు శాలువాలు, దండలు, గిఫ్ట్లు ఇవ్వడం మానేసి ప్రతి నయా పైసా సేవ ఖర్చు పెట్టండి అని. అది ఈరోజు ఫాలో అవుతూ తాడేపల్లిగూడ క్లబ్ వారు చేసినందుకు కూడా ప్రత్యేక అభినందనలు. ఊరినే షాల్స్ కప్పుకుని దండలు వేసుకున్నారు కంటే ఇలా చేస్తే బాగుంటుంది. అట్లాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వారు ప్రతి సంవత్సరం తాడేపల్లిగూడెంలో ఇంతకుముందు కూడా నేను అటెండ్ అయ్యాను ఈ క్యాంపులకి. ఆ యాజమాన్యానికి కూడా ప్రత్యేక అభినందనలు. ఈ మన పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో. అట్లాగే ఇప్పుడు ఈ క్లబ్లో సీనియర్ సభ్యులైన లక్ష్మీపతిరాజు గారు, పదం కుమార్ గుప్తా గారు, వీరందరూ కూడా సేవా తత్పరులు, సేవామూర్తులు. ప్రతి కార్యక్రమానికి ఎంతో కొంత వారి ముందుండి చేయటం. అట్లా ఈ రోజు కార్యక్రమాన్ని మన మదన్మోహన్ అగర్వాల్ స్పాన్సర్ చేయడం వారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. మన మదన్మోహన్ అగర్వాల్ గారి మనవడు విరాజ్ ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతాం జరిగింది. సుమారు 12 రకాల ప్రాబ్లమ్స్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, డెంటల్ ప్రాబ్లం కానీ, అలాగే ఐ టెస్టింగ్ కానీ, లేడీస్ ప్రాబ్లమ్స్ కానీ అడ్రస్ చేయడానికి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి సుమారు 20 మంది నిష్ణాతులైన డాక్టర్స్, వాళ్ళ టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోగులను పరీక్షించి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున మనందరూ గర్వించదగిన విషయం ఏంటంటే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి ఉదాహరణగా ఆయన మనవడు ఫస్ట్ బర్త్డే కేకులు కట్ చేసి పంచుకోవడం, అదే విధంగా కాకుండా 10 మందికి ఉపయోగపడి సేవా కార్యక్రమంలో ఈ విధంగా చేయడం అనేది చాలా గర్హనీయం, అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఈ విధమైన కార్యక్రమాలు ముందు కూడా నా అధ్యక్షతన ఈ సంవత్సరం పాటు దాతలు ముందుకు వస్తే మరెన్నో కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ మెడికల్ క్యాంప్ని ప్రారంభించడానికి ఈనాటి మన ముఖ్య అతిథి పిఎంజెఫ్ లైన్ కాకర్ల వేణుబాబు గారికి తాడేపల్లి లైన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే జోన్ చైర్మన్ శంకర్ శ్రీనివాస్ గారికి, అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, సెక్రటరీ జగదీష్ గారికి, ట్రెజరర్ మన మహాలక్ష్మి గారికి, అలాగే లైన్స్ పెద్దలకు, మిత్రులందరికీ కూడా, అలాగే ఏలూరు నుంచి చేసిన విష్ణు గారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మేము తాడేపల్లి లైన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మా మనవడైన విరాజ్ లిక్మానియా పుట్టినరోజుని జిఎస్ఎల్ వారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం, వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బలసులమ్మగుడి ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు జన్మదిన వారోత్సవాల్లో భాగంగా పాతూరు యూత్ ఆధ్వర్యంలో సంజీవనగర్ మున్సిపల్ హైస్కూల్లో మెరిట్ విద్యార్థులకు సోమవారం ప్రోత్సాహ బహుమతులు పంపిణీ చేశారు. సంజీవనగర్ మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న తరగతిలో ఫస్ట్, సెకండ్ మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులుగా నగదు అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నేత బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. హై స్కూల్ హెచ్ఎం బ్రహ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సోమవారం జన్మదిన వేడుక జరుపుకుంటున్న పాతూరు యూత్ సభ్యుడు పిల్ల పవన్ విద్యార్థులకు అవసరమైన కంచాలు పాఠశాలకు బహుకరించారు. కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, నీలపాల దినేష్, కాళ్ళ గోపికృష్ణ, పాతూరు యూత్ సభ్యులు సుంకర ధనబాబు, నీలం సురేష్, చవాకుల రమణ, కంచెర్ల రాజా, అర్జుల కిషోర్, పడవల దివాకర్, శ్రీరాముల నాగేశ్వరరావు, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారని కాదు, ఉన్న వాళ్ళలో మనం ఎంత రిజల్ట్ తీసుకొచ్చామనేది మ్యాటర్. ఎప్పుడైనా సరే నాకు తెలిసిన ఇది ప్రకారం మీరు 10th టౌన్ సెకండ్ వచ్చిందని కూడా విన్నాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాది లోటస్ స్కూల్, దానికి ఏమాత్రం తగ్గకుండా ఇవాళ మీ స్కూల్ ఉంది. మీ అందరికీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, చాలా స్కూల్స్కి ఉండదు. సో మీకు ఇంకేం తక్కువ, ఒక స్కూల్కి ఏదైతే కావాలో అన్నీ ఉన్నాయి. దాంతోపాటు నిజం చెప్పాలంటే మీ దగ్గర ఉన్న స్టాఫ్ క్వాలిఫైడ్, ఇలాంటి ఒక మంచి ప్రిన్సిపల్గా మారి ఇవాళ ఆయన ఈ స్కూల్ మీద తీసుకునే కేర్ వింటుంటే, ఇలాంటి జీలున్న వ్యక్తులు, ఇలా కమిటెడ్గా ఉన్న వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా అది ఏ స్కూల్ అయినా బాగుంటుంది సార్. అది గవర్నమెంట్ అని ప్రైవేట్ అని ఏమి ఉండదు, చెప్పాలనే తాపత్రయం మనలో ఉండాలి తప్ప. సో మీకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాయి. సేమ్ టైం మన ఓల్డ్ స్టూడెంట్స్, రేపు ఈ స్కూల్కి మీరు ఓల్డ్ స్టూడెంట్స్, మీ సైడ్ నుంచి మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళి మీ సైడ్ నుంచి మీరు దీనికి ఏమి ఇస్తారు అనే దాని మీద మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచున్న వాళ్ళంతా ఈ స్కూల్కి ఇంతకు ముందు ఓల్డ్ బ్యాచ్, ఎప్పుడో 77లో స్టార్ట్ అయింది. లాటర్ ఆన్ ప్రతి ఇయర్ ఒక కొత్త బ్యాచ్ బయటికి వెళ్తూ ఉంటుంది. 10th మీరు కూడా ఇప్పుడు 10th బయటకు వెళ్తారు. కొన్ని రోజులు పోయిన తర్వాత వెనక్కి తిరిగి వస్తుంది మీరు చదువుకున్న స్కూల్ అని మీకు గుర్తు వచ్చినప్పుడు, ఈ స్కూల్కి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్కూల్ అలా నిలబడి 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా ఇలా నిలబడి ఉండాలి. కొత్తగా వచ్చే తరానికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి. దీన్ని మీరే కాపాడుకోవాలి. అదే మీరు చేసే ఒక అంటే మీరు తీసుకోవాల్సిన ఒక మంచి పాయింట్ ఇదే ఇక్కడ ఇవాళ జరిగే కార్యక్రమం కూడా. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకెన్నో ఈ స్కూల్లో జరిగే విధంగా, మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తు వచ్చే విధంగా మీరు చదువుకుంటే మీకు ఏ ఏర్పాటు కోసం ఏర్పాటు చేయడానికి వీళ్ళందరూ కూడా మీకు ఏ అవసరం వచ్చినా మీరు ప్రిన్సిపాల్ గారు చెప్పగానే వీళ్ళు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒకటే చేయాలి, మీ అందరూ బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, స్కూల్కి మంచి పేరు రావాలి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి న్యాయం జరగాలి. కాబట్టి మీరు అన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి పేరు వచ్చేలాగా, మీ టీచర్స్కి పేరు వచ్చేలాగా, అలాగే పిల్లలు మీరు అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయితే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టమాట. మీకు ఇందుకు చేసినందుకు మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి, మీరు అందరూ బాగా చదువుకుని మంచి మార్కులు మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వడమే వీళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. రేపు వచ్చేట ఏ కార్యక్రమం జరిగినా కానీ వీళ్ళందరూ కూడా మీకు సహాయం చేయడానికి ఉన్నారు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తాడేపగూడెం బేబీ సెంటర్ రోడ్లో నివసిస్తున్న దంపతులు నల్లజర్లలో జాతీయ రహదారి దాటుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 53 సంవత్సరాల వయసు గల భార్య మృతి చెందగా భర్తకు 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక బేబీ సెంటర్ రోడ్లో నివసిస్తున్న సొలస బసవరాజు సుబ్బలక్ష్మి దంపతులు తమ కుమారుడు సత్య శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ద్వారకా తిరుమలకు వెళ్లారు. నల్లజర్లలో కూతురు దేవి శిరీషాను కూడా ఎక్కించుకుని దైవ దర్శనం చేసుకున్నారు. వారు తిరుగు ప్రయాణంలో అచ్చన్నపాలెంలో సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం కుమార్తెను ఆమె అత్తవారింటి వద్ద దింపడానికి కొడుకు కూతురు వెళ్లారు. ఈలోగా భార్యాభర్తలిద్దరూ హైవేపై దాటుతుండగా ఏలూరు నుండి కొవ్వూరు వైపు వెళ్లే కారు వారిద్దరిని ఢీకొట్టింది. గాయపడిన ఇద్దరిని తాడేపలగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తుండగా సుబ్బలక్ష్మి దారిలో మృతి చెందారు. భర్త తీవ్ర గాయాలతో తాడేపలగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లాతో రాష్ట్ర నాయకత్వం బృందం సోమవారం భేటీ అయ్యింది. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్ అందజేసిన 15 అంశాల గురించి హిమాంశు శుక్లా వివరంగా అడిగి తెలుసుకున్నారు. అందరికీ అక్రిడేషన్, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా వంటి తక్షణ సమస్యలపై దృష్టి సారించాలని యూనియన్ నాయకులు కోరారు. భేటీలో ఏపీయూడబ్ల్యూఏజే రాష్ట్ర అధ్యక్షులు
అవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల జయరాజు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పట్టణ మాజీ చైర్మన్ కోడె వెంకట్రావు 102వ జయంతి కార్యక్రమాన్ని సంజయనగర్ 12వ వార్డులో సోమవారం నిర్వహించారు. తొలుత కోడె వెంకట్రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాతూరు యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాతూరు యూత్ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, శంకర ధనబాబు, నీలం సురేష్, మాజీ కౌన్సిలర్ శ్రీరాముల విజయలక్ష్మి, శ్రీరాముల నాగేశ్వరరావు, అర్జుల కిషోర్, చబాకల చింతన్న, గంధం విక్కీ, బబ్లు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గారు అనేటువంటి నిరుపేదలకి ప్రజా వైద్యులైనటువంటి డాక్టర్ కోడె వెంకట్రావు గారు 102వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక పాతూరు 12వ వార్డులో. అలాగే కోడె వెంకట్రావు గారు ఎంతో గొప్ప మహానుభావుడు. ఆయన ఆ రోజుల్లో వైద్యం, ప్రైవేట్ వైద్యం ఖరీదైన రోజుల్లో, చాలా ఖరీదైన రోజుల్లో కోడె వెంకట్రావు గారు ఉచితంగా వైద్యం చేసి ఎంతోమంది నిరుపేదలకు ప్రాణం పోసినటువంటి మహానుభావుడు. అలాగే కాకుండా మున్సిపల్ చైర్మన్గా పనిచేసి ఈ తాడేపూడెం అభివృద్ధిలో ఆయన తన కృషి చేయరు. కోడె వెంకట్రావు గారు కానీ స్వర్గీయ కరి సోమేశ్వరరావు ఇద్దరు మున్సిపల్ చైర్మన్ మా పాతూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఈ పాతూరులో ఉండటం చాలా గర్వకారణం మా అందరికీ. అలాగే ఆ భగవంతుడు కోడె వెంకట్రావు గారు కుటుంబానికి మనశ్శాంతి ఇచ్చి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఆశీస్సులను కోరుకుంటున్నారు. తాడేపల్లిగూడెం మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి కీర్తిశేషులు శ్రీ కోడె వెంకట్రావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం స్థానిక పాతూరులో మన వెంకట్రావు గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి అందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్గా తన యొక్క జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి ప్రజా వైద్యుడిగా తాడేపల్లిగూడెం చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి ఒకే వ్యక్తి డాక్టర్ శ్రీ కోడె వెంకట్రావు గారు. ఆయన యొక్క అడుగుజాడల్లో చాలామంది ఈరోజు డాక్టర్లుగా కూడా ప్రజాసేవలో ఉన్నారు. ఆ తాడేపల్లిగూడెనాన్ని ఇటువంటి ప్రజా వైద్యుడిగా నాంది పలికింది ఆయనే. అట్లాంటి వ్యక్తి మా పాతూరు వ్యక్తి అయ్యటం వల్ల మా అందరూ కూడా గర్వకారణంగా ఫీల్ అవుతూ, అలాంటి ఆయన ఆ తాడేపల్లిగూడెం యొక్క చిరస్థాయిగా కీర్తిని నిలబెట్టేటటువంటి వ్యక్తిగా ఉన్నందుకు కూడా మేమందరం గర్వించడం. ఆయన్ని ఈరోజు స్మరించుకుని ఆయనకి నివాళులు అర్పించడం మా అందరికీ కూడా గర్వకారణంగా తీసుకుంటున్నాం. కోడేవారు అంటే తాడేపల్లిగూడెనికి ఒక ఉన్నతమైన భావం కలిగిన వ్యక్తి. ఆయన మంచి ఆదర్శప్రాయుడు. మా పాతూరు అరుంధతిపేటలో వారిచ్చిన స్థలాల్లోనే మా ఊళ్ళందరూ కూడా ఇక్కడ 5 సెంట్లు 6 సెంట్లు స్థలాలు ఇస్తే పట్టుకుని నివాసం ఉన్నారు. అలాగే చాలామందికి ఆయన ఈ ఊరికి మొదట మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు మా ఎస్సీ వాళ్ళకి ఇక్కడ చాలామందికి కూడా మున్సిపాలిటీలో ఉద్యోగాలు వేయించారు. దాని నిమిత్తమే ఈ విగ్రహం తయారీకి మా నాన్నగారు ఆ రోజుల్లో 116 రూపాయలు డొనేషన్గా ఇచ్చారు. దాన్ని గుర్తుగా మేము ఈరోజు కూడా స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలుగా మేము ఇదవుతాము. అటువంటి ఉన్నత భావాలు కలిగి ప్రతి వారు కూడా జీవించి అందరికీ కూడా ఇప్పుడు ఊళ్ళో ఉన్న డాక్టర్లు కూడా ప్రజలకి అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని మంచి సేవ చేసి మంచి వైద్యం చేసి ప్రజల్ని ఇదవ్వాలని మేము స్మరించుకుంటాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును.
వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక 5వ వార్డులోని శ్రీనివాస రామాలయంలో ఏకాదశి పండుగ బుధవారం నాడు ద్వారకా తిరుమల వేద పండితులచే అభిషేకాలు, లక్ష తులసి పూజ నిర్వహిస్తున్నట్లుగా ఆలయ నిర్వాహకులు సేనా రామకృష్ణ తెలిపారు. ఉదయం అభిషేకం అనంతరం లక్ష తులసి పూజ కార్యక్రమం జరుగుతున్నందున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు మన చంద్రపతి దేవస్థానం నుంచి 10 మంది బ్రాహ్మణులు వచ్చి మన భద్రాచల రాముడు, అలాగే జ్ఞాన సరస్వతి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి ముగ్గురికి కూడా ఉదయం పూట అభిషేకాలు, అలాగే తదనంతరం స్వామివారికి లక్ష తులసి పూజ మన భద్రాచల రాముల వారికి, శ్రీనివాసుకి కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అభిషేక కార్యక్రమాలు, అలాగే ఈ లక్ష తులసి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్ష పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా మన స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని 108 ప్రదర్శనాలు చేసినట్లయితే వాళ్ళు అనుకున్న కోరికలు అన్నీ కూడా తీర్థాన్ని ప్రతి ఒళ్ళు కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీనివాస స్వామి మరియు సపరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు జ్ఞాన సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో ఎల్లుండి వచ్చేటువంటిది తొలి ఏకాదశి అన్నటువంటి మహత్తరమైనటువంటి రోజు. కావున మన శ్రీనివాస రామాలయంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస స్వామి వారికి మరియు సపరివార సమేత శ్రీ రామచంద్ర స్వామికి సామూహిక మరియు అభిషేక కార్యక్రమము, ఇరువురికి కూడా అభిషేక కార్యక్రమం మరియు ముగ్గురికి కూడా
లక్ష తులసి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చూడడానికి సమయం చాలా అరుదుగా దొరుకుతుంది. కావున ఇటువంటి మహత్తరమైన కార్యాన్ని గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యాన్ని తిలకించి మరియు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తారో, ఈ కార్యక్రమంలో పాల్గొని మరియు చూస్తారో వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క విశేష అనుగ్రహము ఉంటుందని మహత్తరమైన శాస్త్రం చెప్పబడుతోంది. పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ ఐటీసీ సహకారంతో ఏజీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వావ్ కార్యక్రమంలో తాడేపగూడెం ఆదిత్య స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్కు సంబంధించి విద్యార్థులు సేకరించిన పాత పుస్తకాలు, పేపర్లను నిర్వాహకులకు అందించారు. ఆదిత్య ప్రిన్సిపాల్ కె వాసుదేవ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగమైన చెట్లను కాపాడవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఏజీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ ఎన్ రామ్ మాట్లాడుతూ మనవంతుగా చెట్లను కాపాడుకోవాలని అన్నారు. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్ వర్ణ, పాఠశాల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మనకి ఐటీసీ వాళ్ళతో మనకి భాగస్వామ్యమై, ఇండియన్ టొబాకో కంపెనీతో భాగస్వామ్యమై వావ్ ప్రాజెక్ట్ వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే ప్రోగ్రామ్ని మన ఆదిత్య స్కూల్ తాడేపల్లిగూడెంలో సుమారుగా ఒక 6 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు ఉపయోగించేసిన పుస్తకాలు అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న వేస్టేజ్ ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా టన్నుల వేస్టేజ్ని మన తాడేపల్లిగూడెం క్యాంపస్ నుంచే ఇచ్చి, ఇలా ఈ వేస్టేజ్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఈ వేస్టేజ్ మనం ఐటీసీ వాళ్ళందరూ కూడా ఈ వేస్టేజ్ కలెక్ట్ చేసి ఫ్యూచర్లో ఏదైతే పేపర్ తయారవుతుందో దానికి ఈ వేస్టేజ్ని రీసైకిల్ చేసుకుని పేపర్ తయారు చేయడం జరుగుతుంది. సో దానివల్ల మన చెట్లు అనేది ఏది కూడా కట్ చేయకుండా పర్యావరణ పరిరక్షణకి మన స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఆదిత్య తాడేపల్లిగూడెం స్కూల్ పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీసీ వాళ్ళతో భాగస్వామ్యం అవ్వడం ఇంకా చాలా బాగుందండి, మంచి ప్రోగ్రాము. సో పిల్లలందరూ కూడా ఈరోజు మార్నింగ్ నుంచి సుమారుగా నాకు తెలుసున్నంత వరకు ఒక 5-6 టన్నులు పైమాటి వేస్ట్ తీసుకొచ్చి పర్యావరణ పరిరక్షణలో తమ ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య స్కూల్ నందు తాడేపల్లిగూడెం మన ఐటీసీ అదే స్వచ్ఛ భారత్లో భాగంగా ఐటీసీ వావ్ ప్రోగ్రామ్ మేము లాస్ట్ 6 years నుంచి కండక్ట్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా మనం మెయిన్ చేసేది ఏంటంటే పిల్లలకి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ట్రీస్ని చెట్లను సేవ్ చేయాలి. 1 టన్ను పేపర్ మనం రీసైక్లింగ్ చేసినట్లయితే 17 ట్రీస్ని మనం సేవ్ చేయొచ్చు. ఆ యొక్క అవేర్నెస్ పిల్లల్లో తీసుకొచ్చి మెయిన్ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేది ఐటీసీ ఏజీఎస్ వారి సహకారంతో ఐటీసీ వావ్ ప్రోగ్రామ్ని మన స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా తాడేపల్లిగూడెం ఆదిత్య స్కూల్ నందు ఇప్పుడు 5 tons వరకు మేము రీసైక్లింగ్కి ఇవ్వటం, పిల్లల్ని ఇంత మోటివేట్ చేసిన స్కూల్ ప్రిన్సిపల్ గారికి అలాగే స్టాఫ్ అందరికీ మా యొక్క వావ్ ప్రోగ్రాం తరఫున థ్యాంక్స్ తెలియచ్చు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు జన్మదినం సందర్భంగా జిల్లా అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కేశవపట్ల విజయ్, ప్రధాన కార్యదర్శి తమరాడు చిన్న, దళిత నాయకులు చాపల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు బండారు నరసింహమూర్తి, పట్టణ యూత్ అధ్యక్షులు సుధీర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, బీసీ నాయకులు ముఖేష్, లవరాజు, అల్లు నాగు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీని శంకరరావు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు 13 జిల్లాల్లో కూడా మరి పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు, ఏదైతే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన వ్యక్తి మా రాష్ట్ర అధ్యక్షులు కేసీని శంకరరావు గారు, కుమ్మరి కాంతికుమార్ గారు. దాన్ని బట్టి ఎక్కడైతే మా బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు అనిదుక్కున్నా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి అక్కడ అందరినీ కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో నెగ్గించుకున్న దగ్గర అందరూ కూడా మరి మా నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ నాయకులు అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఏదైతే శంకర్రావు గారు సుమారు 10 సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘంలో ఆయన అధ్యక్షులు అయిన తర్వాత మరి నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ఆయన మమ్మల్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా తీసుకెళ్లిన వ్యక్తి కేసీని శంకర్రావు గారు. ఈరోజు ఎన్నో ఉద్యమ పోరాటాలు, కలెక్టరేట్ ముట్టడలు, పోలీసులతో లాఠీ దెబ్బలు, మరి శంకర్రావు గారు ఎన్నో ఆటుపోటులు తట్టుకుని ఈరోజు ఈ ఉన్నత స్థాయికి రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. బీసీ వాది, అభ్యుదయ వ్యక్తి, 6-10 వయసులో కూడా మరి బీసీలకు ఎలనేని సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి మహానుభావుడు కేసీని శంకర్రావు గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి రాష్ట్రంలో
175 నియోజకవర్గాల్లో, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ గారి పిలుపు మేరకు 7 నియోజకవర్గాల్లో కూడా ఆయా అధ్యక్షులు మరి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం వచ్చేటప్పటికి మరి నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి ఉండాలని చెప్పి మరి ఉదయాన్నే స్వామివారికి పూజ చేయించి ఈ రోజున బీసీ ఆఫీసులో మరి కేక్ కటింగ్ చేయటం జరుగుతూ ఉంది. మరి ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ వాణి వినిపించినటువంటి వ్యక్తి కేసిని శంకర్రావు గారు. ఈరోజు శంకర్రావు గారి కోసం నిజంగా ఎంతైనా గొప్పగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ రోజు ఎక్కడైనా సరే బీసీలపై దాడి జరిగిందంటే నేనున్నానని ధైర్యం చెప్పే వ్యక్తి కేసిని శంకర్రావు గారు. బలుగు బలహీన వర్గాలకి ఎంతో అండల దండలతో ఉండి ఈరోజు బీసీ వర్గాలకి ముందుకు నడిపించే ప్రయత్నంలో ఆయన చేసిన కృషికి నిజంగా మనందరం కూడా ఆయనకి ఈరోజు ఇలాంటి వేడుకలు జరపడం చాలా ఆనందదాయకం. అలాగే ఇక్కడే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా కేసిని శంకర్రావు గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేస్తున్నారు. ఇలా చేయడం మా బీసీల తరఫున మా అందరికి కూడా గర్వకారంగా భావిస్తూ ఇలాంటి నాయకులు ఎప్పుడు కూడా మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి మా బీసీ వర్గాన్ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటారని ఈ విధంగా తెలియజేసుకుంటూ స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలో గల అంగన్వాడీ కేంద్రానికి లైన్ మానేపల్లి సునీల్ ఆర్థిక సహకారంతో డైమండ్స్ లైన్స్ తరపున పట్టణ తొలి చైర్మన్ డాక్టర్ కోడే వెంకట్రావు జయంతి పురస్కరించుకుని కుర్చీలు సోమవారం అందించారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని కూడా అందించారు. లయన్స్ పాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు జన్మదినం సందర్భంగా అభయం లయన్స్ క్లబ్ తరపున కుర్చీలు, భౌత విద్యార్థులకు విద్యా సామాగ్రిని క్లబ్ ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి సతీష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. చెన్నారెడ్డి సతీష్ మాట్లాడుతూ ప్రజా వైద్యులు డాక్టర్ కోడే వెంకట్రావు సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో కుందం వెంకటేశ్వరరావు, చిక్కాల అంబిక, కొండేటి లక్ష్మీ ప్రియాంక, జామి సత్యనారాయణ, ఉపాధ్యాయులు బాలయేశ్వరయ్య, కుమారి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నర్ గారు అయినటువంటి గట్టి మాణిక్యాలరావు గారి జన్మదినం సందర్భంగా ముందుగా ఆయనకి దివ్యాంగ పిల్లల తరఫున, స్టాఫ్ తరఫున, అలాగే మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత కోడే వెంకట్రావు గారు క్రీస్తు చేసిన కోడే వెంకట్రావు గారు జయంతి సందర్భంగా ఆయన మనవుడైనటువంటి మానేపల్లి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఫుడ్ కమిటీ ఆధ్వర్యంలో మరి దివ్యాంగ పిల్లల అవసరార్థం వారికి కుర్చీలు బహుకరించడం జరిగింది. అలాగే మాణిక్యాలరావు గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పౌష్టికాహారం, తర్వాత బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఆమె కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా తాడేపూడెం ప్రెస్ క్లబ్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్కు బుద్ధుడి ప్రతిమను బొకేను అందించారు. కలెక్టర్ దృష్టికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం, అక్రిడేషన్లో చేర్పులు, మార్పులు, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% ఫీజు రాయితీ తదితర విషయాలను తీసుకెళ్లారు. కలెక్టర్ నాగరాణి సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు జక్కన్శెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గార్పాటి ప్రసాద్, తాడేపూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగా సురేష్, ఉపాధ్యక్షులు చింతకాయల దొరబాబు, భీమవరం ప్రెస్ క్లబ్ కార్యదర్శి కమ్మిల హనుమంతరావు, నిమ్మల ఆది, వానపల్లి పుండరీకాక్షుడు, జి వెంకటేష్, చింతపల్లి ఆదిత్య, కేతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవాలయంలో మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సోమవారం మాదిరిగానే ఈ సోమవారం కూడా అన్నసమారాధన జరిగింది. ఈ సోమవారం ప్రసాదం అన్నదాతలుగా బండి కృష్ణ, అమ్మాజీ దంపతులు, అంకం వెంకటేష్, రమ్య దంపతులు, ప్రతి శ్రీనివాస్, పావని దంపతులు, ఎన్ వెంకటేష్ల ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, కర్రి సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం పెద్ద శివాలయం నందు ప్రతి వారం జరుగు అన్న సమారాధనలో ఈరోజు భాగంగా పొద్దున ప్రసాదం, మధ్యాహ్నం భిక్ష కూడా శ్రీ వెంకటేశ్వర గారు, బండి కృష్ణ గారు, అమ్మాజీ గారు, అంకం వెంకటేష్ గారు, రమ్మి గారు, పత్తి శ్రీనివాస్ గారు, పావని గారు, ఎన్ వెంకటేష్ గారు ఇచ్చే ఈరోజు అన్న సమారాధన జరుగుబడును. కావున భక్తులందరూ ఎప్పుడైనా సరే ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజులు కానీ చెప్తే ఆ రోజు మీకు అన్నప్రసాదన, మామూలు ప్రసాదాతం అన్నీ చేయబడును. ఇది పెద్ద శివాలయంలో జరుగుతుంది. అందువల్ల మీరు అందరూ భక్తులందరూ గమనించి మాకు ఆలయం వద్ద సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం పెద్ద శివాలయం నందు ప్రతి సోమవారం ఎంతో అత్యంత వైభవంగా సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా మా తమ్ముళ్ళు, మా శ్రేయభిలాషులైనటువంటి బండికృష్ణ దంపతులు, అలాగే పత్తి శ్రీనివాస గారి దంపతులు, అలాగే వెంకటేష్ గారు, అలాగే వీరందరూ కూడా శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ ఆఫీస్ అందు ప్రతి సంవత్సరం ఈ యొక్క శివాలయం వద్ద అన్న కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందుతారు. ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు వేడుకలని, అలాగే మన ఏ కార్యక్రమం మంచి పెళ్లి వేడుకలని, అలాగే మన ఇంట్లో శుభకార్య వేడుకల్లో మనం ఎక్కడైనా సరే ఏ దేవస్థానం ఉందైనా సరే ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మనం చేసినప్పుడే మన పట్టణం సుభిక్షంగా ఉంటుంది, మనం సుభిక్షంగా ఉంటాం. స్థానిక వానపల్లిగూడెంలో శ్రీ వారాహిదేవి ఆలయంలో జరుగుతున్న వారాహిదేవి గుప్త నవరాత్రులు ముగించుకుని సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఆలయ వ్యవస్థాపకులు పూజారి కూచి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వారాహి అమ్మవారికి అభిషేకాలు, సహస్రనామాలతో కుంకుమ పూజ జరిగింది. సోమవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. నైవేద్యం నివేదయామి, సమర్పయామి. కర్పూర ఆషాఢ మాసంలో శ్రీ వారాహి దేవతా గుప్తనవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ నెల 6వ తారీఖు వారాహి అమ్మవారికి నవరాత్రులు ప్రారంభమై నిన్నటితోటి అంటే 14వ తారీఖు తోటి 9 రాత్రులు పూర్తయి 15వ తారీఖు అమ్మవారికి ఉదయం 10 గంటల 30 నిమిషాల దగ్గర నుంచి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం, పూర్ణాహుతి అనంతరం సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క వానపల్లిగూడెంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శ్రీ వారాహి దేవత గుప్త నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. అలాగే అతి త్వరలో ఇక్కడే ఈ ఏరియాలోనే కూడా అమ్మవారి వారాహి ఆలయాన్ని కట్టడానికి కూడా అతి తొందరగా కూడా వారాహి ఆలయాన్ని నిర్మించడానికి కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం, అందరూ మేము విరాళాలు ఇస్తామని చెప్పడం, అతి త్వరగా ఈ సంకల్పం నెరవేర్చడం, వారాహి అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి అతి త్వరగా ఈ ఏరియాలోనే తొందరగా వారాహి ఆలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు పురస్కరించుకుని ఆఖరి రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరిగింది. సోమవారం చాలా విశేషమైనటువంటి ఈ వారాహి నవరాత్రుల్లో శివాలయం దగ్గర వేయించేసి ఉన్నటువంటి వారాహి అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా 9 రోజులు కూడా ఉదయం నుంచి కూడా స్వామివారికి, వారాహి అమ్మవారికి కూడా ఉదయాన్నే పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ మహిళలందరి చేత సహస్రనామ కుంకుమ పూజ, అలాగే చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, దుర్గా హోమం తదితర హోమాలన్నీ కూడా 9 రోజులు కూడా అత్యంత నియమనిష్టలతోటి వారాహి అమ్మవారికి మేము పూజ చేయడం జరిగింది. ఆఖరి రోజు చాలా విశేషమైనటువంటి ఈ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరుగుతోంది. అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా మేమందరం నిర్వర్తించడం జరుగుతోంది. పెంటపాడు మండలం ఉమామహేశ్వరానికి చెందిన జనసేన నాయకుడు మర్రిపూడి చిన్న తాను మొక్కుకున్నట్లుగా ఎమ్మెల్యేగా బొలిసేన శ్రీనివాస్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కావడంతో గౌరీపట్నం నిర్మలగిరిలో మొక్కు తీర్చుకున్నారు.
చిన్న జనసేన జెండా చేతపట్టుకుని మోకాలపై నిర్మలగిరి చర్చి 163 మెట్లెక్కి బొలిశెట్టి మీద అభిమానాన్ని చాటుకున్నాడు. గౌరీపట్నం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మన బొలిశెట్టి శ్రీని గారి ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నేను బాధగా గౌరీపట్నం వస్తానని మొక్కున్నాను శ్రీని గారి ఎమ్మెల్యే అయితే. అలాగే గౌరీపట్నం ఉన్న 163 మెట్లు ఎక్కడం జరిగింది. శ్రీనందిలో నాకు నచ్చింది మంచితనం ఏంటంటే ప్రజలందరినీ పేదలందరినీ దగ్గర చేర్చుకుంటాడని ఆయన నాకు నచ్చింది. ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ బొలిశెట్టి శ్రీని గారు ఉంటారు. ఆయన నాకు నచ్చింది. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. సోమవారం తెల్లవారుజాము నుండి భక్తులు శివాలయానికి వచ్చి లింగేశ్వరుడికి పూజలు చేశారు. నారికేల జలాలతో అభిషేకం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం సదుపాయాలు సమకూర్చారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.